అదిగో ఆవిడ చూడు పాను నవ్వులుతున్న పావునలా లేదు. ఒక ఆమెకు బాగా ఒళ్ళంతా అంతా ఏదో పొడిచినట్లు అవుతుందంట. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం ఆ నూనె తీసుకొచ్చి ఆమెకు రుద్ది ప్రార్థన చేయమని అన్నాడు. ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆ ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఆ ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. అవి ఎక్కడి నుంచి? 2 రొమ్ముల నుంచి సీస ముక్కలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయి. అడ్డదిడ్డంగా పగులుతాయి కదా, అట్లాంటి ముక్కలు ఆ ఒంట్ల నుంచి బయటికి రావడం మొదలైంది. ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు, లోపలికి సగం బయటికి సగం ఆమె కడుపులో నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద చాకులు, ఒక 15 చాకులు, మేకులు, తూతులు, రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి.